శివుడు సర్వలోకాలకు సుఖశాంతులను ఇచ్చేవాడు కాబట్టి అతడిని శంభుడు అంటారు. శంభోహో పత్ని శాంభవి. శివుని భార్య కనుక అమ్మవారిని శాంభవి అంటారు. వాక్కు ఉంటే అర్థం, అర్థం ఉంటే వాక్కు, ఈ రెండూ ఇలాంటి అవినాభావ సంబంధాలు కలిగినవి. శాంభవి అంటే సుఖశాంతులు, సుఖశాంతులు కావాలంటే శాంభవి ఉండాలని మంత్రశాస్త్రం అంటోంది. సౌనక సంహితలో భక్తానాం మాతా శాంభవి అనే నిర్వచనం ఉంది. భక్తులకు తల్లి కాబట్టి అమ్మవారు శాంభవి. మళ్ళీ ఒక అనుమానం తలెత్తుతుందిక్కడ. భక్తులు కాని వారి సంగతేమిటి అనేది ఆ ప్రశ్న. ఎంత నీచుడైనా ఏదో ఒకనాడు అమ్మ ఉంది కనుక మానడు. దేవుడు లేడనేవాడు కూడా అమ్మ లేదు అనడు. అమ్మ అనే పదానికున్న మహిమ అటువంటిది. తన కన్న తల్లి వంకతో అయినా అమ్మ అనగానే వాడు అమ్మవారిని తలిచినట్లుగానే శరవన్నవరాత్రులలో అమ్మవారికి బాలా పూజ జరుపుతారు భక్తులు. సంవత్సరం నుండి 11 సంవత్సరాలలోపు బాలికలకు అమ్మవారికి చేసినట్లుగా అలంకారాలు చేసి పూజిస్తారు. అందులో శాంభవి రూపం ఒకటి. పూజయే శాంభవీం నిత్యం నృపసమ్మోహనాయచ దుఃఖ దారిద్ర నాశాయ సంగ్రామే విజయాయచ అని దేవీ భాగవతం 3వ స్కందంలో 26వ అధ్యాయంలో 48వ శ్లోకంలో ఉంది. మహారాజులను వశం చేసుకోవడానికి అనగా ప్రభుత్వ అనుగ్రహం పొందడానికి, దుఃఖం దారిద్ర్యం నశించడానికి, యుద్ధంలో విజయం పొందడానికి శాంభవి పూజ చెయ్యాలని పై శ్లోక సారాంశం. శాంభవి ముద్ర, శాంభవి దీక్షలను 2 విధానాలను తంత్రశాస్త్రాలు చెబుతున్నాయి. వాటిని పూర్తిగా ఎరిగినవాడు ఒక్క దుర్వాసుడేనని, అందుకే అమ్మవారి సన్నిధికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళగలడని పురాణాలు అంటున్నాయి. ఈ మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. ప్రభుత్వం వల్ల ఇబ్బందులు వచ్చినా లేక వారితో పనులు ఉన్నా తామర పూలతో పూజిస్తూ 27 రోజులు ఈ మంత్రాన్ని రోజు 1008 సార్లు చొప్పున జపిస్తూ శుచిని పాటిస్తే ప్రభుత్వానుగ్రహం లభిస్తుంది. ప్రభుత్వం వల్ల ఏ పని కావలసినా ఇదే విధానంతో అమ్మని పూజించాలి. తీవ్రమైన దుఃఖం తొలగాలంటే 41 రోజులు రోజు 108 సార్లు చొప్పున జపించాలి. దారిద్ర్యం తొలగాలంటే కలువలు, తులసీ దళాలు, బిల్వ పత్రాలతో 41 రోజులు అమ్మవారిని పూజిస్తూ రోజూ 108 సార్లు జపించాలి. దారిద్ర్యం తొలగాలంటే కలువలు, తులసీ దళాలు, బిల్వ పత్రాలతో అంటే మారేడాకులతో 41 రోజులు అమ్మవారిని పూజిస్తూ రోజూ 108 సార్లు జపించాలి. సంపదలు లభిస్తాయి. కోర్టు కేసుల్లో విజయం పొందడానికి 9 శుక్రవారాలు రోజు 1008 చొప్పున జపించండి. అనుకూల ఫలితం లభిస్తుంది. మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం శాంభవ్యై నమః. ఓం శాంభవ్యై నమః. ఓం శాంభవ్యై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.